యుద్ధం ఆగిపోతుంది అన్నప్పుడు క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నాయి. యుద్ధం మళ్ళీ రాగానే మళ్ళీ పెరుగుతున్నాయి. నిన్న అమెరికా ఇరాన్ల మధ్య శాంతి చర్చలు సఫలం అనగానే $100 దిగువకి ట్రెండ్ క్రూడ్ మళ్ళీ తగ్గిపోయింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూలతలు వచ్చినాయి. దాదాపుగా 6 లక్షల కోట్ల రూపాయల సంపద సృష్టించబడిందని చెప్పాలి. ఒక్కసారిగా రేట్లు పడిపోయినాయి. బట్ ఈ పడిన తర్వాత మళ్ళీ దాడి. ఈలోపు అమెరికాలో ట్రంప్ కుటుంబ సభ్యులు, ట్రంప్ స్నేహితులు మాత్రం ఈ తగ్గిన రేటుకి ఈ పెట్రోల్ డీజిల్ కొన్నారు. అయిపోయాకే వాళ్ళు మళ్ళీ ధరలు పెరిగిపోయినాయి. మళ్ళీ వాళ్ళు అమ్మేస్తారు. అంతా ఆన్ పేపరే ఉంటుంది. అతిపెద్ద కుంభకోణం జరుగుతున్నది అన్నది అంతర్జాతీయ సంస్థలు కూడా యుద్ధాన్ని అడ్డుపెట్టి ట్రంప్ కుటుంబం సంపాదించుకుంటుంది అన్నది పెద్ద చర్చ నడుస్తుంది. అదంతా ఒక ఎత్తు అయితే, భారతదేశంలో పెట్రోలు ఇప్పుడు ₹10 దాకా పెరిగింది కదా. ₹3, రూపాయి 2.5 ఇట్లాగా మొత్తం కలిపి ₹10 దాకా పెరిగింది. ఇది ఇప్పుడు ₹120 దాకా చేరింది కదా. 150కి చేరిన ఆశ్చర్యపోనక్కర్లేదు యుద్ధం ఇలాగే సాగితే అన్నటువంటిది నిపుణులు చెప్తున్న లెక్క.